హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ తెలుగు రియల్ స్టోరీస్. నా పేరు సంతోష్ కుమార్. బిగ్ బాస్ సీజన్ 8 ద రియాలిటీ గేమ్ షో ఈసారి భారీగా ప్లాన్ చేస్తున్నారు మా టీవీ వాళ్ళు. సో ఈసారి అయితే మామూలుగా లేదు, పండగ వాతావరణం నెలకొందన్నమాట. ఈ సెప్టెంబర్లో మ్యాక్సిమం స్టార్ట్ అవబోతుంది. కొంతమంది కంటెస్టెంట్ పేర్లు అయితే వినిపిస్తున్నాయి అన్నమాట. వాళ్ళ పేర్లు నేను తర్వాత చెప్తాను. లాస్ట్ సీజన్ చూసుకుంటే బిగ్ బాస్ 7 ద ఉల్టా పుల్టా అనేది చాలా ఎక్స్ట్రాడినరీగా అయింది. సీజన్ అయితే దద్దరిల్లిపోయింది, మామూలుగా లేదు. బిగ్ బాస్ 7 అనేది ఉల్టా పుల్టా అనేది నాగార్జున గారు హోస్టింగ్ అయితే అదిరిపోయింది. ఎందుకంటే అన్ని సీజన్లో చూసుకుంటే ఫస్ట్ సీజన్ అయితే ఎన్టీఆర్ గారు బ్రహ్మాండంగా ఇచ్చేశారు హోస్టింగ్ అయితే. తర్వాత సీజన్ నాని గారు ఇంకైతే మామూలుగా లేదు. తర్వాత సీజన్ నాగార్జున గారు చేశారు. కాకపోతే అల్టిమేట్ ఏంటంటే సీజన్ 7 ఈసారి హైయెస్ట్ టీఆర్పీ రేటింగ్ వచ్చింది. సో నాగార్జున హోస్టింగ్ అంత బాగుందనమాట. సో లాస్ట్ సీజన్ అయితే పల్లవి ప్రశాంత్ ఏం ఆడగలరా అనేసి చాలామంది అనేవారు. కానీ ఆడి చూపించాడు, గెలిచి చూపించాడు, సత్తా చాటు చూపించాడు. ఇంకా చాలామంది కూడా ఆడారు. అమరన్న ఒకరు, తర్వాత శివాజీ అన్న చెయ్యి బాగోపోయినా సరే తన మైండ్ గేమ్తో అందరితో ఆడాడనమాట. ఎవరొకరు అర్జున్, ఇంకా చాలామంది కూడా ఈ లాస్ట్ సీజన్ అయితే సూపర్గా ఆడారు. లాస్ట్ సీజన్ అయితే ఎన్నడూ లేని విధంగా ఆడారు. గేమ్స్ అయితే మగవాళ్ళే కాదు ఆడవాళ్ళు కూడా ఆడారు. ప్రియాంక ఇంకా రతిక మిగతా వాళ్ళందరూ కూడా గేమ్ ఆడారు, ట్రై చేశారు మీద. బోలే అన్న వచ్చాడు, ఎంటర్టైన్మెంట్కి అయితే హద్దులే లేవు, అంత బాగా ఆడారు. ఇంకా శివాజీ అన్న అయితే ఇంకా చెప్పవసరం లేదు, మైండ్ గేమ్ అయితే మామూలుగా లేదు ఆయనది అయితే. నిజంగా లాస్ట్ వరకు అయితే అన్నీ విన్ అనుకున్నాం, కాకపోతే అవ్వలేదు. ఇంకా రన్నర్ అప్ అయితే అమర్దీప్, ఇంకా విన్నర్ అయితే మనకు తెలిసింది కదా అందరికీ పల్లవి ప్రశాంత్, రైతు బిడ్డ. మళ్ళీ వచ్చినట్టు తగ్గేదేలే. ఈ లాస్ట్ సీజన్ అయితే దుమ్ము దిగాడు. సో అందరు చూసుకుంటే 2 రాష్ట్రాలకు కూడా అంత మంచి మెజారిటీతో గెలిపించారన్నమాట. సో మంచి ఎప్పుడో గెలుస్తానే అనేసి నిరూపించారు పల్లవి ప్రశాంత్. లాస్ట్ సీజన్ అయితే స్పై బ్యాచ్ మన అందరికీ తెలిసిందే. శివాజీ అన్న, పల్లవి ప్రశాంత్, యావర్ ఈ ముగ్గురు దుమ్ము దురిపారన్నమాట. గేమ్ అయితే అల్టిమేట్గా జరిగింది. ఇంకా అమర్దీప్ అన్న కూడా చాలా బాగా ఆడారు కూడా. సో కొద్దిగా కన్నింగ్గా అనిపించింది ఆయన అయితే. మేబీ అర్జున్ అన్న కూడా సూపర్గా ఆడారు గేమ్ అయితే. అమర్దీప్ అన్నలోని కొద్దిగా కన్నింగ్ అనిపించింది. సో అందుకని మ్యాక్సిమం గెలవలేకపోయాడు. కాకపోతే తను కూడా మంచోడు అన్నమాట. సో గేమ్ పరంగా అయితే చాలా బాగా ఆడాడు. ఇంకా శివాజాన్ని చూసుకుంటే తన చెయ్యి బాగోపోయినా కూడా, తన గేమ్ ఆడకపోయినా సరే మిగతా ఇద్దరి చేత యావర్ అండ్ పల్లవి ప్రశాంత్ గేమ్ ఆడించాడు. అబ్బా మామూలుగా లేదబ్బా. మైండ్ గేమ్ ఆడంటే లాస్ట్ సీజన్ బిగ్ బాస్ 7 అనేది శివాజీ అని అంత బాగా ఆడాడు. ఈ విషయం తెలుసా, బిగ్ బాస్ సీజన్ 8 బిగ్ బాస్ రాబోతుంది శివాజీ అనే. సో ఆయన అయితే కన్ఫర్మ్ చేశారు ఖచ్చితంగా. సరే మామూలుగా చాణక్యుల్లాగా క్వశ్చన్ల మీద క్వశ్చన్లు అడుగుతారు. ఈసారి రెడీ అయ్యామండి అందరు కూడా. సో ఆయన కూడా ఈసారి రాబోతున్నాం. పల్లవి ప్రశాంత్ అయితే రైతు బిడ్డ. సో తను ఒక పల్లెటూరు నుంచి వచ్చినా సరే గేమ్ అయితే ఏం ఆడగలరా బాబు వీడే అనిపించింది. సో ఎరగదీశాడు, దుమ్ము దులిపాడు, మామూలుగా కాదనమాట. తను ఏం చేయలేదు అనుకున్నారో చేయగల సత్తా చాటు చూపించారు. గేమ్ పరంగా అయితే ఖచ్చితంగా చూడాలి. ఈజీగా అంటే చాలా ఫాస్ట్గా చేసేవాడు గేమ్ పరంగా అయితే. తను ఫస్ట్ ఉండడు మ్యాక్సిమం. అంటే అంత మైండ్ అయితే చాలా ఫాస్ట్గా రన్ అయ్యేది. సో తర్వాత యావర్ కూడా చాలా సూపర్గా ఆడాడు. మామూలు తను కూడా బాడీ అయితే చూసుకుంటే. తర్వాత అర్జున్ అన్న అయితే ఇంకా అల్టిమేట్ అసలు. అంటే లేట్గా వచ్చినా సరే లేటెస్ట్గా వచ్చి లాస్ట్ వరకు ఉన్నాడంటే చాలా బాగా ఆడాడు అన్నీ కూడా. సో వాళ్ళందరికీ కంగ్రాచులేషన్. సో వాళ్ళందరూ గెలిచినట్టే ప్రతి ఒక్కరు కూడా. ఈసారి అయితే ఆ స్పై బ్యాచ్ లాగా 8 ఎవరు ఉండబోతున్నారో తెలియాలి మరి. అంటే లాస్ట్ సీజన్ 7లోని స్పై బ్యాచ్ ఉన్నారు. సో వీళ్ళు ఈసారి సీజన్ 8లో ఎవరు ఉండబోతున్నారు మరి చూడాలి. అయితే బిగ్ బాస్ సీజన్ 8 ద గేమ్ రియాలిటీ షో అనేది స్టార్ట్ అవ్వబోతుంది, సెప్టెంబర్లో స్టార్ట్ అవ్వబోతుంది. సో మళ్ళీ కూడా నాగార్జున గారి హోస్టింగ్. ఈసారి అయితే చాలామంది కంటెస్టెంట్స్ని ఏర్పాటు చేస్తున్నారు. ఈసారి బిగ్ ప్లానర్గా అయితే మామూలుగా ఉండబోతుంది. సో ఎలా సీజన్ 8 కాబట్టి మ్యాక్సిమం 2 హౌసెస్ పెట్టి గేమ్ అనేది స్టార్ట్ చేస్తారు. సో అప్పుడే కాదు, మ్యాక్సిమం సెప్టెంబర్లో ఉంటుంది, ఇంకా వర్క్ అవుతుంది.
ఇంకే ప్లాన్ చేస్తున్నట్టున్నారు. ఇంకా కొంతమంది కంటెస్టెంట్ పేర్లు అయితే ఉన్నాయన్నమాట. సో ఆ పేర్లు అయితే మీకు ముందు వినిపిస్తాను, చూడండి. బిగ్ బాస్ సీజన్ 8 అనేది కొంతమంది పేర్లు వినిపిస్తున్నాయి. వీళ్ళు ఎలా తీస్తారంటే ఫేమస్ అయితే ఎవరైతే ఈ మధ్య అయ్యారో వాళ్ళ పేర్లు అయితే వాళ్ళు తీసుకొస్తారన్నమాట షోకి అయితే కొంతమంది. అంటే లాస్ట్ సీజన్ మనం చూసుకుంటే పల్లవ ప్రశాంత్ ఎంత ఫేమస్ అయ్యారో తెలుసు, చూసే ఉంటారు మీరు అందరూ కూడా. టెల్ మీ ఉన్నారు ప్రతి ఒక్కరు కూడా. అలాగే మిగతా కొంతమంది ఉన్నారు జబర్దస్త్ నుంచి ఒకరు అలాగనమాట. కొంతమంది ఎవరైతే ఫేమస్ అయ్యి ఉన్నారో వాళ్ళని తర్వాత వైల్డ్ కార్డ్ ద్వారా అలాగా కొంతమంది తీసుకొస్తారు. ఈ సీజన్ కూడా సేమ్ యాజ్ ఇట్ ఈజ్ అలాగే తీసుకొస్తారు అనుకుంటున్నాను నేనైతే. సో కొంతమంది పేర్లు వినిపిస్తున్నాయి. రాజ్ తరుణ్ సినిమా హీరో రాజ్ తరుణ్ విన్నారు కదా ప్రతి ఒక్కరు కూడా. సో అంతకుముందు లాస్ట్ సీజన్ 7లోనే ఒకసారి గెస్ట్గా నార్మల్గా వచ్చారు. అంతకుముందు ఒకసారి చాలాసార్లు వచ్చారు కూడా. అండ్ రాజ్ తరుణ్ కూడా రావడానికి కూడా కొద్దిగా పాజిటివ్గా ఉన్నారు. సో ఆయన పేరైతే వినిపిస్తుంది రావడానికి. అంటే వీళ్ళు ఎలా ప్లాన్ చేస్తారంటే ఒక 100 మంది పేర్లు లిస్ట్ రెడీ చేస్తారు తేడానికి. లాస్ట్ అదే దగ్గరికి వచ్చేదాకా కొంతమంది పేర్లు మాత్రమే వీళ్ళు ఫైనలైజ్ చేస్తారు. సో అందులో కూడా మేబీ రాజ్ తరుణ్ ఉండొచ్చు. ఎందుకంటే అతను కూడా కొద్దిగా పాజిటివ్గా మంచిగా ఉంటారు కాబట్టి. రాజ్ తరుణ్ అయితే కొద్దిగా ఆయన పేరు అయితే వినిపిస్తుంది. తర్వాత బంచిక్ బబ్లు ఆయన పేరు కూడా వినిపిస్తుంది కొద్దిగా. ఆయన బంచిక్ బబ్లు ఈ తిని కూడా ఫేమస్ అవుతున్నారు అన్నమాట ఈ మధ్య చూసుకుంటున్నారు. సో ఆయన కూడా మేబీ తీసుకురావచ్చు అనిపిస్తుంది నాకైతే. సో పేర్లు అయితే కన్ఫర్మ్ చేశారు. అక్కడ వచ్చేదాకా మనకు తెలియదు అది ఎంతమంది వస్తారో అనేది. నెక్స్ట్ అయితే బర్రెలక్క ఈ పాలిటిక్స్లో అయితే తన ఎలాగ పోటీ చేసింది, ఎంపీగా పోటీ చేసింది, ఓడిపోయింది. సో లాస్ట్ టైం అదే అంతకుముందు పేరు కూడా బాగా మోస్ట్ పాపులర్ అయింది బర్రెలక్క కూడా. సో తన పేరు కూడా వినిపిస్తుంది. సో మేబీ తను కూడా తీసుకురావచ్చు ఈసారి కూడా. అంటే తను కూడా రైతు కుటుంబం నుంచి వచ్చింది కాబట్టి మేబీ పల్లవ ప్రశాంత్ లాగా ఆడగలదేమో. మగవాళ్ళే కాదు ఆడవాళ్ళ సత్తా చాటగలనేసి ఈసారి మేబీ ప్లాన్ చేస్తున్నారు వీళ్ళు బిగ్ బాస్ వాళ్ళు. ఇంకా తర్వాత కుమారి ఆంటీ ఫుడ్ విషయంలో ఎంత ఫేమస్ అయిందో మీ అందరికీ తెలిసిందే అంతకుముందు. సో మేబీ తనను కూడా తీసుకురావచ్చు. అంటే వీళ్ళు ఏంటంటే ఫేమస్ అయిన వాళ్ళు మ్యాక్సిమం తీసుకొస్తారన్నమాట. అంటే సెంటిమెంటల్గా కానీ కొద్దిగా తర్వాత వాళ్ళ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఇవన్నీ చూసుకుని వాళ్ళకి షోకి ఖచ్చితంగా తీసుకొస్తారు వీళ్ళైతే. కిర్రా కార్పి సో మీరు పాలిటిక్స్లో మొన్న చూసే ఉండొచ్చు. మామూలుగా అతనైతే ఫేమస్ అవ్వలేదు. అంటే పవన్ కళ్యాణ్ కొద్దిగా ఫ్యాన్ అనమాట. సో ఆయన అయితే మామూలుగా ఈజీగా తీసుకురావచ్చు అనిపిస్తుంది. అంటే ఆయన బాడీ లాంగ్వేజ్ కానీ ఆయన మాట్లాడే విధానం కొద్దిగా చాలా బాగుంది. మేబీ ఆయన కూడా ఒకసారి తీసుకురావచ్చు కూడా ఆయన. అంటే లాస్ట్ తెచ్చే వరకు కూడా తెలియదు ఎంతమంది అనేది ఫైనలైజ్ చేస్తారనేది. జబర్దస్త్ నుంచి అయితే కొంతమంది పేర్లు వినిపిస్తున్నాయి. సో వాళ్ళు ఏంటంటే కార్తిక్ మన జబర్దస్త్ని సూపర్ కామెడీ చేస్తారు. లాస్ట్ సీజనే రావాల్సింది కాకపోతే వాళ్ళ అమ్మగారికి బాగోలేదు అనుకుంటా. సో మ్యాక్సిమం తను రాలేదు. ఈ సీజన్ అయినా మ్యాక్సిమం రావచ్చు. కార్తిక్ వస్తే గేమ్ అయితే చాలా బాగుంటుంది అనిపిస్తుంది. అంటే తన కామెడీ పరంగా కాదు కానీ ఇంకా ఈ విధంగానే మేబీ బాగుంటుంది అనిపిస్తుంది వీళ్ళ షోకి. దాని తర్వాత బుల్లెట్ భాస్కర్ కూడా కామెడీ అయితే సూపర్గా చేస్తారు. ఇక్కడ ఆర్టిస్ట్ కూడా తను కూడా. సో చాలా బాగా చేస్తారు. మా ఇంటర్వ్యూలు కూడా చూసాను, తను అయితే చాలా బాగా చేశాడు. ఇంకా కామెడీగా అయితే ఇంకా మనం చెప్పవసరం లేదు ఆయన అయితే. సో సూపర్ చేస్తా అనిపిస్తుంది ఈసారి ఆయన కూడా. దాని తర్వాత మన సద్దం పేరు కూడా వినిపిస్తుంది. సో వాళ్ళు కూడా మేబీ రావచ్చేమో. సో చివరిదాకా తెలియదు మనకి వస్తున్నారు లేదనేది. సో ఫైనలైజ్ చేసి లిస్ట్లో అయితే కన్ఫర్మ్ చేస్తారు. సద్దం ఒకరు కమేడియన్. దాని తర్వాత నరేష్ కూడా రావచ్చు మేబీ. లాస్ట్ సీజన్ కూడా రావాల్సింది కాకపోతే రాలేదు. సో ఈ సీజన్ అయినా మేబీ వస్తారేమో. సో వస్తే చాలా బాగుంటుంది. అయితే నరేష్ మామూలుగా గేమ్ అయితే కామెడీ అయితే సూపర్గా చేస్తారు, ఫన్ కూడా. సో మరి గేమ్స్ పరంగా అయితే మనకు తెలియదు, అది వచ్చేదే తెలుస్తుంది. దాని తర్వాత యువ సామ్రాట్ కూడా మేబీ రావచ్చు. ఇంకా ఈ మధ్య న్యూస్లో స్ప్రెడ్ అవుతున్నారు. సో దీనివల్ల అనేసి చెప్తున్నారు. సో మేబీ తను కూడా రావచ్చు యువ సామ్రాట్ అనేది. సో అది ఆయన కూడా వస్తే బాగుంటుందేమో. కొద్దిగా టెక్నికల్గా ఇవి దీని పరంగా అని మాట్లాడుతున్నారు. కొద్దిగా మేబీ ఆయన వస్తే కూడా గేమ్ ఇంకా ఇంట్రెస్టింగ్గా పెరగచ్చేమో అనేసి అనిపిస్తుంది.
సో ఆయన కూడా మేబీ వస్తారేమో. ఇంకా సీరియల్ యాక్టర్ అయితే అంజలి పావని అనేసి వినిపిస్తుంది. సో వాళ్ళు కూడా రావచ్చు. కొంతమంది పేర్లు వినిపిస్తున్నాయి. అందులోని అంజలి పావని అయితే మేబీ రావచ్చు. సో ఆమె పేర్లు అయితే ఉన్నాయి. సో విష్ణుప్రియ పోయే పోరాలోని చేసింది. తర్వాత రీతు చౌదరి జబర్దస్త్లో చేసింది హైపర్ ఆదిత్యని, తను కూడా రావచ్చు మేబీ కూడా. తర్వాత హర్షిని కూడా చేశారు కదా మా టీవీలోని. సో తను కూడా మేబీ రావచ్చు అనిపిస్తుంది అన్నమాట. అంటే కొంతమంది పేర్లు అయితే వినిపిస్తుంది అందరూ కూడా. ఒక్కొక్కరిని మేబీ తీసుకురావచ్చు. లాస్ట్ అది కొంతమంది అలాగా ఫైనలైజ్ చేసి తీసుకొని వస్తారు. ఫార్మర్ అయితే ఒకరు ఉన్నారు, అత్ర వంశీ అనమాట. సో ఆయన పేరు కూడా వినిపిస్తుంది మేబీ రావడానికి. సో అది మేబీ తీసుకొని రావచ్చు అనిపిస్తుంది ఆయన కూడా. కొద్దిగా ఫార్మర్ గురించి లాస్ట్ సీజన్ మనం చూసుకుంటే పల్లవి ప్రశాంత్ అలాగా. సో ఈ సీజన్ కూడా అలాగే మేబీ నేత్రవంశిని అనేది తీసుకుని వీళ్ళైతే రావచ్చు ఖచ్చితంగా. ఇద్దరు పేర్లు వినిపిస్తున్నాయి, హారిక అండ్ నితిన్. సో హారిక కూడా మేబీ రావచ్చేమో, నితిన్ ఒకరు. సో వీళ్ళు అంటే పేర్లు అయితే ఇంకా కన్ఫర్మ్ అవ్వలేదు. వీళ్ళైతే మేబీ రావచ్చు అనిపిస్తుంది. ఇంకో పేరు మర్చిపోయాను, పోసాని గారు ఆయన కూడా మేబీ రావచ్చు. అంటే పేరు వినిపిస్తుంది ఆయన కూడా రావచ్చు అనేసి. సో ఈ పోసాని వస్తే ఇంకా మామూలుగా ఉండదు, గేమ్ అయితే అల్టిమేట్గా ఉంటుంది. ఎందుకంటే ఆర్పి గారు వచ్చాయంటే, కిరాక్ ఆర్పి గారు వచ్చాయంటే పోసానికి ఇద్దరే. ఇంకా లాస్ట్ సీజన్ మనం చూసుకుంటే ఈ అమర్దీప్ పల్లవి ప్రశాంత్ ఎలా కొట్టుకున్నా మేబీ ఈయన కూడా కిరాక్ ఆర్పి ఇంకా పోసాని కూడా ఈ ఇద్దరు ఫైట్ అలాగ ఉంటుంది మేబీ. సో ఆయన తెలుస్తుంది అన్నమాట మనకి ఎలా ఉంటుంది అనేసి అనేది. సో ఇంకా ఫైనలైజ్ అవ్వలేదు, వాళ్ళ పేర్లు కూడా వినిపిస్తున్నాయి, రావడానికి మేబీ ఛాన్సెస్ ఉంటాయి. లాస్ట్ షో వచ్చే వరకు మనకి పేర్లు అయితే తెలియదు కరెక్ట్గా కన్ఫామ్గా. సో కొంతమంది పేర్లు అయితే మ్యాక్సిమం వస్తున్నాయి కదా మనకు తెలిసే. సీనియర్ ఆర్టిస్ట్ సనా గారు కూడా పేరు వినిపిస్తుంది. సో మేబీ కూడా వాళ్ళు కూడా రావచ్చు అనమాట. ఇంకోరు ఆనంది ఒకరిది. సో వీళ్ళు ఖచ్చితంగా మేబీ రావచ్చు. అంటే 2 హౌస్లు పెట్టేసి కొంతమందిని ఇక్కడ అంటే గేమ్ షో పెట్టేసి వీళ్ళు ఫైనలైజ్ చేయాలనేసి లాస్ట్ సీజన్ చూసుకున్నాం కదా ఉల్టా పుల్టా అనేది. సో లాస్ట్ మేబీ అనిపిస్తుంది నాకు ఏదంటే వీళ్ళు గేమ్ ప్లాన్ చేసి సో 2 హౌసెస్ అనేది మనం ప్లాన్ చేస్తున్నారు మేబీ అనుకుంటున్నాను. ఇంకా క్లారిటీగా తెలియదు, అది వచ్చేదాకా మనకి అనేది. సో గట్టిగా అయితే ప్లాన్ చేస్తున్నారు. సెప్టెంబర్ నెలలో అయితే ఖచ్చితంగా షూటింగ్ స్టార్ట్ అయిపోతుంది. సెప్టెంబర్లో అయితే షో స్టార్ట్ అయిపోతుంది. 100 రోజులు ఉంటుంది ఖచ్చితంగా, తెలిసిందే. ఈసారి కూడా ఖచ్చితంగా దద్దరిల్లిపోద్ది అనిపిస్తుంది. అంటే భారీగా ప్లాన్ చేస్తున్నమాట. సో పేర్లు అయితే వీళ్ళు వినిపిస్తున్నాయి కదా, వీళ్ళు కూడా ఎలా ఆడతామో మేబీ చూద్దాం. ఈసారి లాస్ట్ సీజన్ 7 అయితే దుమ్ము దులిపారు. ఈసారి కూడా మేబీ అలాగే ఉంటుంది అనిపిస్తుంది. అంటే కొంతమంది పేర్లు వినిపించాయి కదా, ఆ పేర్లు మీకు గట్టిగానే ఆడతారు వీళ్ళు కూడా. సో ఇక పకడ్బందీగా ఈసారి పక్కాగా ప్లాన్ చేసి గట్టిగా తీసుకురాబోతున్నాయి. షో అయితే దద్దరిల్లిపోతుంది. మా వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేసి ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి. పక్కన బెల్ ఐకాన్ ఉంటుంది, దాన్ని లాగిపెట్టి కొట్టండి ఒకసారి. మా వీడియోస్ చూస్తున్నారు కానీ ప్రతి ఒక్కరు కూడా సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు సపోర్ట్ మై ఛానల్. బాయ్ ఫ్రెండ్స్, మళ్ళీ కలుద్దాం.